ఇంపార్టేషన్ డిపెండ్స్ అనమాట. ఈ వరం అనేది మీకు రావటమా ఆగటమా కొంతకాలం అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిపెంటెన్స్. నువ్వు ప్రభు వైపు తిరగటం మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? ప్రభుకి స్తోత్రం. 7:11 చదువుదాం. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అక్కడ కదా ఆగాను నేను. 10వ వచనం. ఈ మారు మనసు దుఃఖాన్ని ఇక ఆ బాధలు ఇంకేం ఉండవు. ఆయన మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాలేదు, ఆయన మాట్లాడుతున్నాడు నాకేమీ గ్రహింపు కాలేదు అనే బాధ అంతా పోయిద్ది అనమాట. నెక్స్ట్ 11. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన దుఃఖము ఎట్టి జాగ్రత్త, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండన మీలో ఇదంతా వద్దా మనకి? తప్పు చేసిన తర్వాత దాని విషయంలో ఇదంతా మనకు పుట్టాలంటే ఇదంతా మాకు ఎలాగైనా అర్థం అవ్వలేదండి. ఎలా అర్థమైంది? తప్పు చేసిన వెంటనే ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ అని అనుకుంటే అయిపోద్ది అనిపించింది అన్న అంటే అయిపోద్ది. మరి అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. ఆ నీతిని ఎంచుకునేది ఎందుకు? కృప కొరకు కదా. ఆ కృప ఎందుకు? జీవం కొరకు కదా. ఆ జీవంలో శిక్షణ ఉంది. ఆ శిక్షణలో దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంది. ఆ దుఃఖం ఇది కలిగించిద్దంట. అంటే మీకు ఆగ్రహం వచ్చిద్దంట. అంటే ఆ తప్పు గురించి ఎవరైనా ఎత్తగా పనికి మాలిన తప్పు అది నేనే తెలియజేశాను అని అంటాం. కానీ ఆగ్రహం రావట్లేదంటే మారు మనసు ఇంకా రాలేదని అర్థం. దోష నివారణకైనా ప్రతివాదం. దోష నివారణకైనా ప్రతివాదం అంటే ఇప్పుడు శిక్షణ అయింది, మారు మనసు వచ్చింది. ఇప్పుడు అదే దోషం చేయమని మళ్ళీ ప్రేరేపణ ఎవరైనా చేస్తున్నప్పుడు దాని నివారణకు మనం వాదించాలి. ఇదివరకు వాదిస్తామా? కానీ మారు మనసు వచ్చాక ఏం చేస్తాం? ఆ వాదన నీలో పుట్టలేదంటే మారు మనసు పుట్టలేదు. అప్పుడు దాకా వరం రాదు నీకు. కాబట్టి ఇది పుడుతుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఏమంటున్నాను, తప్పు చేయడం ఎందుకు, ఇది ఎప్పుడు పుడుతుంది ఎదురు చూడటం ఎందుకు? ఇది పుట్టేదాకా వరం. వరం లేకపోతే ఆత్మ ఉన్న కార్యాలు జరగవు. ఆత్మ వచ్చింది ఎందుకు? యోహాను 20:22లో శిష్యులు ఆత్మను పొందారు. కానీ ఆత్మకార్యాల గ్రంథం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆత్మ మీదికి వచ్చినాక. ఆత్మ వరం పొందాక. ఆత్మ వరం కావాలంటే నీ హృదయం ప్రభు వైపు తిరగాలి. నువ్వు ప్రభు వైపు తిరగాలి. నువ్వు మారు మనసు పొందాలి. అందుకనే అన్న విశ్వాసమైన మనం పాపం చేసినా పర్లేదు అని అంటే నీకు ఎంతవరకు అర్థమైందంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే చాలు అన్న దాకా అర్థమైంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏం సరిపోద్ది? పరిశుద్ధాత్మ మీలో ఉంటే శక్తి మీరు తెలియదు, మీకు శక్తి తెలియదు. ఆయన మన మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఉందెదరు కదా. ఇప్పుడు భక్తి అంతా ఎలా ఉందన్నారు? పైకి భక్తి ఉంది కానీ దాని శక్తిని ఆశ్రయించట్లేదు. అంటే ఆత్మ ఉన్నాడు కానీ ఆత్మ ఉన్నాడు అనే సంగతి మీకు తెలియదు. ఎప్పుడు తెలిసిద్ది? మీ మీదకి వస్తే. ఎప్పుడు వస్తాడు? వరముగా శక్తిగా మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు? మీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉండాలి. అందుకనే ఈ రాత్రి ఈ వర్తమానం వింటున్నప్పుడు ఇశ్రాయేలును ఆయన దర్శించాడు కానీ వారు వరం పొందుకోవడానికి వారు సిద్ధంగా లేరన్నమాట.